బ్రో సాంగ్ అయితే ర్యాంప్ ఉంది బ్రో. ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రప్ప 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 మస్తు ఉంది సాంగ్ అయితే. విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కానీ బ్రో దాంట్లో అది కనిపించేది మొత్తం మాఫియా కనిపిస్తుంది బ్రో. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉండాలి అని దాంట్లో ఎగ్జాంపులే చూపించాడు. ఇంకా మనకు పర్ఫెక్ట్గా చూపించలేదు. అది చూపించిన తర్వాత ఇంకా ర్యాంప్ ఆడిస్తారు. ఈ విషయంలో మనం తగ్గాల్సిన అవసరం లేదు. సాంగ్ అయితే కొత్త ర్యాంప్ ఉంది బ్రో. అవును ఏం లేదు మరి. సాంగ్ ఒకటి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? రొమాన్స్ కావాలా ఏంటి సాంగ్ లో? భయ్యా ఇంకా డైరెక్షన్ మార్క్ ఏం కనబడలేదు భయ్యా దాంట్లో. సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే. ఆ విజువాలిటీ అయితే ఓకే, బట్ డైరెక్షన్ మార్క్ ఇంకా ఏం కనబడలేదు మనకు. సాంగ్ ద్వారా చాలా వరకు డైరెక్షన్ మార్క్ అనేది కనబడదు. డైరెక్షన్ మార్క్ కాకుండా సాంగ్ లో ఏమైనా ఏమంటారు మన డాన్స్ అది ఇది ఏమైనా ఉంటే కొరియోగ్రఫీ కనబడుతుంది. తర్వాత సాంగ్ లో మ్యూజిక్ మన టెడ్డీ అన్న వాయించేస్తాడు అనుకో, డ్రమ్ములు కొట్టేస్తాడు అనుకో, అన్న గురించి మనం తప్పాల్సిన, ఆయన గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లాగైనా ఇచ్చి పడేస్తాడు అనుకోవాలి. ర్యాంప్ ఉంది బ్రో, మ్యూజిక్ అయితే మస్తు ఉంది. ఆ విషయం లిరిక్స్ ని వింటే వినపడతాయి బ్రో. లిరిక్స్ వినపడకపోయినా దాని మీద కనిపిస్తున్నాయి కదా. ఒకసారి చదువుకుంటూ ఒకసారి ఆ సాంగ్ వస్తున్నదని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క వర్డ్ అర్థమవుతుంది. కానీ నువ్వు మ్యూజిక్కే వింటా అంటే మ్యూజిక్కే విను. కానీ మ్యూజిక్ ఎక్కువ ఉందంటే తమన్నా ఉంటే మ్యూజిక్కే ఉంటుంది నీకు. తమన్నా ఉంటే నీకు డ్రమ్ములు వినపడతాయి, ఇంకేం వినపడవు. సాంగ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? సినిమా ఇంకా హైప్లో ఉంటుంది బ్రో, హైలైట్గా ఉంటుంది. ఆ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. సాంగే మాస్ ఉందంటే సినిమా ఇంకా ఊర్రా మాస్ ఉంటుంది. అసలుకే సుజిత్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈయన ఒక పెద్ద మెంటలోడు, పవన్ కళ్యాణ్ సారేమో ఇంకొక మెంటలోడు. ఈ ఇద్దరు మెంటలోళ్ళు కలిసి టెడ్డీ అన్న ఆయన డ్రమ్ములతో ఇంకా మెంటల్, ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిసి మనల్ని మెంటల్ ఎక్కిచ్చేస్తారు. ఇదైతే మనం ఫిక్స్ అయిపోవాలి. మరి సాంగ్లో అక్కడక్కడ ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, జపనీస్ కూడా వాడారు అంటున్నారు. మరి దానికి ఏమంటారన్నా మీరు? యాక్చువల్గా గిప్పనీస్ కాదు భయ్యా, సాంగ్ అంతే. ఆ సాంగ్ దానికి సెట్ అయ్యేట్టు లిరిక్స్. నీకు జపనీస్ కావాలా, నీకు ఫ్రెంచ్ కావాలా, లేకుంటే చైనీస్ కావాలని కాదు. నీకు స్టోరీయా అంటే ఉండొచ్చు బ్రో. అంటే ఇప్పుడు మాఫియా కదా, ఉండొచ్చు. జపాన్ ఉండొచ్చు, లేకుంటే కొరియా కూడా ఉండొచ్చు. దాని మీద మనం అంత సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే. సాంగ్ అయితే నీకు నచ్చింది? సాంగ్ సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. సాంగ్ అయితే మస్తు నచ్చింది. అందరూ చూడండి, లైక్లు కూడా కొట్టండి మంచిగా. యాక్చువల్గా 6 o'clock ఇస్తామని చెప్పారు, కానీ 2 o'clockకే వచ్చేసింది. ఇంకా కొంచెం ముందే వచ్చేసింది. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూసైనా కొంచెం చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ.